నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ జూలై 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించే అవకాశం రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 300 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని ఆగ్రహం సామాన్యుల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు సమాచారం సిద్ధం చేస్తోంది. విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థిక పరమైన ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 విలీన గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణకు బదలాయించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రానుంది. హైదరాబాద్ లో జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాల ప్రస్తావనకు రానున్నాయి. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమవునున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విభజన వ్యవహారాల విభాగం అవసరమైన సమాచారం, వివరాలు సిద్ధం చేస్తోంది. ఆయా శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 9, 10 షెడ్యూల్లోని సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. వీటిపై గతంలో పలు దఫాల్లో వివిధ స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్నింటిపై రెండు రాష్ట్రాలకు అంగీకారం కుదరగా కీలకమైన ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ లాంటి వాటిపై ఏకాభిప్రాయం రాలేదు. 9వ షెడ్యూల్లోని కార్పొరేషన్లు, సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్స్ పదానికి నిర్వచనం విషయంలో రెండు రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలున్నాయి. 10వ షెడ్యూల్లోని సంస్థలకు స్థానికత ప్రాతిపదిక అయినప్పటికీ ఏకాభిప్రాయం రాలేదు. ఢిల్లీలోనూ హైదరాబాద్లో కూడా శాసనసభ్యులకు, ఎంపీలకు ఇలాంటి ఫెసిలిటీ లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎంతో చక్కటి ప్లాన్తో విశాలంగా ఈ భవంతులను నిర్మించారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడుపడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో 300 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతోందని చెబుతున్నారన్నారు. రాజధాని అమరావతి పర్యటనలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను స్పీకర్ సందర్శించారు. సిఆర్డీఏ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు, 288 స్లాట్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఫ్లాట్లలోకి వెళ్లి అణువణువును పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అదనంగా 300 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని తెలిపారు. వీలునంత త్వరగా ఈ భవనాలను పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 9 నెలల్లో వీటిని పూర్తి చేయడానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలు హోటళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 3 బెడ్రూమ్లలో విశాలమైన వెయిటింగ్ హాల్తో చాలా సౌకర్యవంతంగా ఈ భవనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ప్రజా ప్రతినిధుల భవన సముదాయాన్ని పరిశీలించానని తెలిపారు. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడిందని, నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదని అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగలించారని తెలిపారు. ఇప్పుడు వీటిని పూర్తి చేయడానికి 300 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందన్నారు. మిగిలిన రాష్ట్రాలు ఇటువంటి రాజధాని ఎక్కడా లేదన్నారు. మనకి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్లు రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను, ఫస్ట్ టైం రావడం. నేను ఇంత ముందుకు వచ్చాను కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్, 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. మీరు చూశారు ఇలా చాలా. నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరేంది లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చే కారులో చూస్తాను, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది
మెటీరియల్ కూడా దొంగతనం చేశారట రాత్రులు. చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టం అండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా మొత్తం వర్క్లన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు తేడా వస్తుంది. సరే ఎంత తేడా వచ్చినా తప్పదనుకోండి, కానీ నిర్లక్ష్యం వల్ల ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి క్లిష్ట సమయంలో. ఏదేమైనా నేనేమనుకున్నానంటే ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివస్తున్న జనం తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని లోకేష్ ఏర్పాటు చేశారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల కోసమని ప్రత్యేకంగా తనదైన శైలిలో మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతి పత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత తీరినట్లుగా భావించకుండా సంబంధిత అర్జీలను ఆయా శాఖలకు పంపి వాటి పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఉండవల్లిలోని తన నివాసంలో 12వ రోజు కొనసాగిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. వైఎస్ఆర్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్ను ఆరాధించే వాళ్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ మేరకు జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆశయాలు, సిద్ధాంతాల స్ఫూర్తితోనే వైసీపీ ఏర్పడిందని, వైఎస్ఆర్ భావజాలం ఆధారంగానే పార్టీ ముందుకు నడుస్తోందని వివరించారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం
భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి నగరంలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. సమాజంలో ఉండే అన్ని అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని వెల్లడించారు. దేశంలో వర్షం అతివృష్టి అనావృష్టిగా ఉందని, ఢిల్లీలో ఇటీవల 53 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరాయని తెలియజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జూన్ 23 నుండి జూలై 6 వరకు మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రకృతిని తల్లిగా భావిస్తామని, అందుకే అమ్మ కోసం మొక్క అనే పేరుతో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు నేడు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయంలో వర్షాలు లేవు, అసలు పడకూడనటువంటి సమయంలో అత్యధిక మోతాదులో వర్షం పడటం, అంటే అతివృష్టి అనావృష్టి, ఈ రకమైనటువంటి పర్యావరణ మార్పు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతులు ప్రజలు అందరూ కూడా, ప్రత్యేకించి ఈ మధ్యన ఢిల్లీలో కనుక చూసినట్లయితే ఒక్కరోజునే 53 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడం జరిగింది. కనుక ఇటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ సున్నితంగా ఆలోచిస్తూ పర్యావరణ పరిరక్షణ కూడా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా గుర్తించి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, చుట్టూ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారితో సైతం మొక్కలు నాటించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 23 జూన్ ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్కరోజు ఒక్క డేట్ నిర్ణయించుకుని చేయాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నేను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ వారితో సైతం నేను కలిసి ఇవాళ కూడా నేను మొక్క నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని గుర్తించి తగు విధంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి పూనుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. నమ్మిన సిద్ధాంతం కోసం గిరిజనుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వలసవాదుల ప్రబంధ హస్తాల నుండి దేశాన్ని కాపాడేందుకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్ర సమరయోధుల జీవితాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 127వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం రాజీలేని పోరాటం చేశారన్నారు. గిరిజనుల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి సర్వం త్యాగం చేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అల్లూరి జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను భావితరాలకు తెలియజేయడంలో ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన అల్లూరి త్యాగాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు రఘురామకృష్ణరాజు, బోండా ఉమామహేశ్వరరావు, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజు, నిర్వాహకులు గొట్టుముక్కల రఘురామరాజు, శివాజీ వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన క్షత్రియ పరిషత్ బొత్తరాజు శివాజీరాజు గారికి, అదేవిధంగా రఘురామరాజు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అదేవిధంగా మరొక మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ముఖ్య అతిథిగా ఉండి వెళ్ళినటువంటి మా త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా మన విష్ణుకుమార్ రాజు గారికి, మన ఘాట్ల సుబ్బరాజు గారికి, ధర్మరాజు గారికి, బొడ్డ ఉమ్మ గారికి,
ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క క్షత్రియ పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలున్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిర్ణయించారు. వైసీపీ పాలనలో ఎంతో మంది దళితుల్ని చంపేస్తే ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్ నేడు ఒక నరరూప రాక్షసుడి కోసం బయటకు వచ్చారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దుయ్యబట్టారు. బీసీల పీకలు కోయించిన పిన్నెల్లి కోసం జగన్ వచ్చారంటేనే ఆయన ఎలాంటి వాడో అర్థమవుతోందని విమర్శించారు. ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయ్యి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మడకసిర ఎమ్మెల్యే టీడీపీ నేత ఎంఎస్ రాజు జగన్ తీరును ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యేకు ఇప్పటికైనా ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం శుభపరిణామమని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని గొడ్డలతో నరికించి చంపించిన జగన్కు పిన్నెల్లి లాంటి కరుడుగట్టిన క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. చంద్రయ్య అనే ఒక బీసీ నాయకుడిని నడి రోడ్డుపై గొడ్డలతో నరికించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 ఏళ్లుగా మాచర్ల నియోజకవర్గంలో నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసుణ్ణి మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్టలూడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి. అంతటి నరరూప రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎలక్షన్ కమిషన్, హైకోర్టు, సుప్రీంకోర్టు వీడు వెధవా అని మాట్లాడుతూ ఉంటే అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం, ఇది ఏ రకంగా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది, రాజ్యాంగం గుర్తుకొచ్చింది, రేపో మాపో అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేస్తాం. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే స్థానిక శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం మీడియా సమక్షంలో కూడా ఖండించని మీరు, ఆ కుటుంబాన్ని పరామర్శించని మీరు, నీ తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో భర్త సమక్షంలో ఒక మహిళని అత్యాచారం చేస్తే నోరు మెదపని మీరు, మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి మీరు, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకుండా వాణ్ణి ఎమ్మెల్సీని అరెస్ట్ చేయనీయకుండా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏ రకంగా మేము దీన్ని వ్యక్తపరచడంలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రశ్నించిన పాపానికి చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ని మద్యం రేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే తెల్లారే లోపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంపినటువంటి సందర్భం, ఈ రోజుకి ఎవరు చంపారో కూడా తెలియనటువంటి సందర్భం. పాలించమని ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రాణాలు తీసిన నువ్వు ఈరోజు నీ ప్రభుత్వ హయాంలో అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీల్ని అతి కిరాతకంగా చంపితే తాడేపల్లి కొంప దాటని మీరు ఈరోజు ఒక నరరూప రాక్షసుణ్ణి, ఒక నటోరియస్ క్రిమినల్ని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే గొగ్గోలు పెడతా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు కడపలో లేఅవుట్స్ లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిటీ వేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలియజేశారు. తణుకు టీడీఆర్ బ్యాండ్ లో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 36 కోట్ల మేర ఇవ్వాల్సిన బాండ్లను 700 కోట్లకు ఇవ్వడం దారుణమన్నారు.
రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బాండ్లు జారీ చేసేశారని అన్నారు. మొత్తం 700 కోట్ల మేర జారీ అయ్యాయన్నారు. బాండ్ల జారీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని అన్నారు. 5,300 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తెస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు వృధా చేశారని ఆరోపించారు. 2019 ఫిబ్రవరిలో తెచ్చిన 5,300 కోట్ల రూపాయల్లో కేవలం 200 కోట్లే ఖర్చు పెట్టారని, కనీసం మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. గత నెల 30న గడువు ముగిసిందని, నిధులు ఖర్చు చేసి ఉంటే ఏపీలో 50% మున్సిపాలిటీలకు సౌకర్యాలు వచ్చేవన్నారు. ఈ ప్రాజెక్టును పొడిగించాలని కోరుతూ లేఖ పంపామన్నారు. చాలా అవకతవకలు జరిగినాయని, కేవలం 36 కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది 700 చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రిలిమినరీగా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది. దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే 36 కోట్లు ఎక్కడ, 700 చిల్లర కోట్లు ఎక్కడ, అసలు దానికి లిమిటే లేకుండా పోయింది. ఫైనల్గా పాపం ఇప్పుడు ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తప్పు లేదు, వీళ్ళు బాండ్స్ అమ్మారు, వాళ్ళు తీసుకున్నారు. బట్ అమ్మేవాళ్ళది జరిగిన ఫాల్ట్ అది. దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక వర్క్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసెస్ కట్టే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే, ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, నగర పంచాయతీ అన్నా, లేదా కార్పొరేషన్ ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు, తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ 4 స్ట్రెంథన్ చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. నిజంగా మన రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వచ్చేసాం. ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. మంగళగిరికి చెందిన ప్రముఖ న్యాయవాది, మంగళగిరి నియోజకవర్గ లీగల్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మునగపాటి శివప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారికి అసలు నివాళులు అర్పిస్తున్నారు. శివప్రసాద్ బ్రెయిన్ డెడ్ గా డాక్టర్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేసి విషాదంలోనూ మరికొందరికి ప్రాణదానం చేయడం గొప్ప విషయమని ఎన్ఆర్ఐ వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ వైద్య సిబ్బంది మాట్లాడుతూ మరణించిన మునగపాటి శివప్రసాద్ అవయవాలను పద్మావతి హాస్పిటల్, తిరుపతి, కిమ్స్, హైదరాబాద్, మంగళగిరి, మణిపాల్కు తరలించినట్టు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ వైద్య సిబ్బంది మీడియాతో మాట్లాడారు. ఇదంతా బతికించడానికి ఇమీడియట్గా ప్రయత్నం చేశారు. ఎంత చేయగలమో అంత ప్రయత్నం. దురదృష్టవశాత్తు దాన్ని ఇంగ్లీష్ పరిభాషలో సివియర్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు. ఆ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీలో 100లో 10% మంది మాత్రమే బతికే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రయత్నం ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ వాళ్ళు మొత్తం ప్రయత్నం చేసిన ఒక 48 గంటల తర్వాత నిన్న అంటే 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకు సుమారు ఇంకా బ్రెయిన్ స్టెమ్ అంటే ఇక మెదడు పని చెయ్యదు అని న్యూరోసర్జరీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ విభాగాధిపతులు వాళ్ళ డాక్టర్స్ అందరూ ఒక ప్యానల్గా ఉండి జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అందరూ నిర్ధారణకు వచ్చి సూపరింటెండెంట్ ఆఫీస్లో నాకు, మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఎంవి రావు గారికి, వారి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి తెలియపరిచారు. తర్వాత మరి హాస్పిటల్లో ఇట్లాంటి బాధాకరమైన విషయం జరిగినప్పుడు హాస్పిటల్లో డిస్ప్లేస్ ఉంటాయి. ఎవరైనా బతకటానికి అవకాశాలు లేకపోతే వారి కుటుంబ సభ్యులు వారంతటికి వారుగా వచ్చి అవయదానం చేయొచ్చు అని మేము ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది మన దేశంలో. దాని ప్రకారం అన్ని చోట్ల డిస్ప్లే చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. అవయవాన్ని ఎంతవరకు మనం చేయగలము ఏందని చెప్తే ఆ అవయవాన్ని తీసేసి ఆ అవయవం ప్లేస్లో ఇంకొక అవయవాన్ని స్పేర్ పార్ట్స్ లాగా మనం దాన్ని అమర్చడం అనేది చాలా కొత్త పద్ధతి. అది మన హాస్పిటల్లో మన ప్లేస్లోనే
ఇలాంటి అవకాశం మన హాస్పిటల్ మనకు కలిగించినందుకు మన మేనేజ్మెంట్కి కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి కానీ మన డాక్టర్స్ ట్రైనింగ్ అయిన అలాంటి నిపుణులైన డాక్టర్లందరూ ఇక్కడ ఉండటం మన అదృష్టం. ఈ అవకాశాన్ని మన సరౌండింగ్ ప్రజలు ఉపయోగించుకుంటారని భావనతో ఈరోజు నేను మీకు ట్రాన్స్ప్లాంట్, రెసిపియంట్, డోనార్స్ ఈ వర్డ్స్ గురించి మీరు మర్చిపోండి. సింపుల్గా దీని ప్రొసీజర్ ఏంటంటే స్పేర్ పార్ట్స్, ఒక పార్ట్ కిడ్నీ పోయింది, లివర్ పోయింది, హార్ట్ పోయింది ఈ పేషెంట్ వేరే వాళ్ళకి, ఆ పార్ట్లు తీసేసి ఈ పార్ట్లు కొత్తగా బాగున్న పార్ట్స్ ఈ పేషెంట్కి ఒక బ్రెయిన్ తప్పితే మిగిలిన అవయవాలన్నీ బాగున్నాయి. ఆ భాగాలన్నీ తీసుకొని వేరే పేషెంట్లకి ఎక్కడైతే ఆ కిడ్నీలు, లివరు, హార్ట్, లంగ్స్ దెబ్బతిన్నాయో ఆ పార్ట్లు తీసేసి ఈ పార్ట్లు బిగిస్తారు. దిస్ ఈజ్ వాట్ ది కాల్డ్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్, డోనర్, రెసిపియంట్, కెడావరిక్, ఆల్ దీస్ వర్డ్స్. బట్ ఇది సింపుల్గా దిస్ ఈజ్ ది ప్రొసీజర్. అవకాశం అనేది చాలా అరుదుగా, చాలా తక్కువ మంది పేషెంట్స్, తక్కువ మంది ఫ్యామిలీస్కి మాత్రమే వస్తుంది. రోజు ఎంతోమంది చనిపోతున్నారు కానీ భారతదేశంలో కానీ ఇప్పుడు ప్రపంచంలో కానీ ఈ అవకాశం వచ్చేది అందులో చాలా కొద్ది పర్సంటేజ్ మందికే వస్తుంది. వాళ్ళకి బాడీలో వేరే అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి కానీ ఇక మెదడు రికవరీ కానటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ అవకాశం వస్తుందండి. వాళ్ళు కనుక ఆ ఫ్యామిలీస్ పాజిటివ్గా ఆలోచించి సమాజం గురించి ఆలోచించి ఈ అవయవదానానికి ముందుకు వస్తే చాలా అభినందనీయం. ఆ విషయం ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరచినందుకు. కానీ వాళ్ళ కుటుంబమే ముందుకు వచ్చి ఇలా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్కి ఆర్గాన్ డొనేషన్ స్కీమ్ ఉంది కదా, దాని కింద మేము చేస్తామని వాళ్ళే ముందుకు వచ్చారు. చాలా అభినందనీయమైన విషయం. సో సీనియర్స్, కలీగ్స్ అందరూ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్, దానివల్ల ఉపయోగాలన్నీ మీకు చెప్పారు. బట్ మీడియా ముఖంగా ఈ విషయం ప్రజలందరికీ సులభంగా చేరింది అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు 6 మంది జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపుతున్నారు ప్రసాద్ గారు. సో ఇది ప్రజల్లో ఏంటంటే కొంచెం అపోహలు ఉన్నాయి, ఆర్గాన్స్ ఇస్తే ఏమవుద్దో అది ఇదని. సో రకరకాల మతాలు, రకరకాల ధర్మాలు ఉన్నాయి. సో బట్ ఆర్గాన్ ఇచ్చినందువల్ల పోయేదేం లేదు, మళ్ళీ మనం ఇంకొకరిలో బతుకుంటాం. ఒకరు 6 మందిలో బతుకుంటారనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మీరు అపోహలు తొలగించే ప్రయత్నం మీ ద్వారా జరిగితే సంతోషం. 2వ తారీఖు రాత్రి యాక్సిడెంట్ అయ్యి, 2-వీలర్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అవటం వల్ల అతని కుటుంబ సభ్యులు మరి మా అందరి యొక్క నిర్ణయంతో అవయవదానం చేయడం జరిగింది. సో మునగపాటి భార్య సంధ్యారాణి గారి కోరిక మేరకు అవయవదానం చేయడం జరిగింది. అవయవదానం వల్ల అతని వల్ల మరి ఇంకొక 5-6 బ్రతుకునివ్వచ్చు అనే మంచి ఉద్దేశంతో తన భార్య ముందుకు వచ్చి అవయవదానం చేయడానికి సహకరించారు. సంధ్య గారికి 2 పిల్లలు, ప్రసాద్ గారికి 2 పిల్లలు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. చదువుకునే పిల్లలే. మరి వాళ్ళ కుటుంబానికి ఇది చాలా తీరని నష్టం. అయినా కానీ ఈ దుఃఖంలో నుంచి ఆమె బయటకు వచ్చి నలుగురు 5 బతుకునే వాళ్ళనే మంచి ఉద్దేశంతో వాళ్ళ భార్య మరియు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం అవయవదానం. ప్రతి నెల అమావాస్య రోజున శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు పోతినేని శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ జెడ్పీటీసీ ఆకుల జయ సత్య, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శివాలయంలో గత 4 మాసాలుగా భక్తులకు అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న ట్రస్ట్ చైర్మన్ పండేటి సాంబశివరావు, కమిటీ సభ్యులు పి శివనారాయణ, దామర్ల నాగరాజు, పి శ్రీనివాసరావు, ఆలయ ఈవో జేవి నారాయణను అభినందించారు. దాతలు భక్తుల విరాళాలతో ప్రతి నెల అమావాస్య రోజున 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 మాసములుగా విజయవంతంగా వీరు భక్తులకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయాలు కల్పించడం చాలా గొప్ప విషయం. ఆ శివుని ఆశీస్సులతోటి భక్తులందరికీ మంచి కలగాలని, అలాగే ఏదైతే శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున వీరు భోజనాలు అందిస్తున్నారో వారందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ట్రస్ట్ కూడా ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ఆ శివుని ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టినటువంటి ట్రస్టు సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వారందరికీ కూడా ఆ దేవుని యొక్క శివుని యొక్క ఆశీస్సులు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు కలగాలని సందర్భంగా తెలియజేస్తూ మంగళగిరి జడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని ఆశీస్సులు అదేవిధంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ మా అందరికీ ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. ఇదే కార్యక్రమం ఎల్లప్పుడూ మాకు ఆ భగవంతుని సహకారం తోడైతే ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు ముందులో బాగా జరుపుతామని ఆ భగవంతుని ఆశీస్సులు మాకు ఉండాలని మేమందరం కూడా ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కమిటీ నిర్వాహకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి భక్త బృందానికి ఈ విరాళాలు ఏర్పాటు చేసిన విరాళాలు ఇస్తున్నటువంటి దాతలకి అందరికీ కూడా ప్రత్యేక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించే అవకాశం. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 300 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని ఆగ్రహం. సామాన్యుల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.